పెడలో జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో పెర్ని నాని పాల్గొన్నారు. నిన్న ఆయన్ని హౌస్ అరెస్ట్ చేసినట్టుగా కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. సరే ఏంటి నిన్న మిమ్మల్ని నిజంగానే హౌస్ అరెస్ట్ చేశారా? అమ్మ మీడియా చూసింది. నిన్న పోలీసు వచ్చి నన్ను రిక్వెస్ట్ చేశారు. ఇవాళ కూడా మధ్యాహ్నం దాకా అంటే 1 గంట 2 దాకా ఒక 50-60 మంది పెద్ద పెద్ద అధికారులతో సహా ఉన్నారు. చివరికి వాళ్ళు డీజీపీతో అన్నీ మాట్లాడుకుని ఒకళ్ళనే మీరు ఒక్కళ్ళే వెళ్ళండి అన్నారు. ఒక్కళ్ళే వచ్చాను. కొడాలి నాని గారు నిన్న లేకపోవడంతో అందరూ ఆయన భయపడి వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి హైదరాబాద్ అని అంటున్నారు. అసలు ఏం జరిగింది? నిన్న ఆయన ఎందుకు లేరు? మరొక 3 నెలలు నిన్న డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది. ఆయన ఆరోగ్యాన్ని ఇప్పుడిప్పుడే మెరుగుపరుచుకుంటున్నాడు కాబట్టి డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది కాబట్టి ఆయన వెళ్ళాడు. ఖచ్చితంగా మరొక 3 మాసాల్లో అన్నీ బాగుపడి వస్తాడు. ఏదైతే ఇవాళ కొడాలి నాని గారి నియోజకవర్గంలో ఏ రకంగా చేశారో సారాయి గంజాయి పోయించి ఒక 100-150 మందితో ఈ రకంగా పోలీసులను అడ్డం పెట్టి చేశారో మరో 3 నెలల్లో నాని వస్తాడు. నాని రావటమే కాదు, ఖచ్చితంగా గుడివాడలో రాజకీయాలు చేస్తాడు. అక్కడ కార్యకర్తల మీటింగ్ పెడతాడు. ఎవడు అడ్డుకుంటాడో, ఏ సారాయి తాగి ఏ గంజాయి తాగి వస్తాడో ఖచ్చితంగా నాని చూస్తాడు, మేము చూస్తాం. ఎవడైతే నిన్న హారికని ఒక ఊరపందికి సారా గంజాయి పోయించి ఒక ఊరపందిని హారిక గారి కారు మీదకి దాడి చేయించడానికి, హత్యాయత్నం చేయడానికి, అవమానించడానికి, పచ్చిగా బూతులు తీయడానికి ఒక ఊరపందిని వదిలారో ఆ ఊరపందిని కొడాలి నాని గారు వచ్చిన తర్వాత సంతలో పందిని కట్టినట్టు కట్టే రోజు కూడా వస్తుంది. నిన్న మహిళలందరూ కూడా చీరలు గాజులు పువ్వులు చూపించి అవమానపరిచేలాగా మాట్లాడారు మిమ్మల్ని కొడాలి నాని గారు. దానికి ఏం సమాధానం చెప్తారు? ఆ చీరలు ఆన్లైన్ కట్టుకోమని, ఆ చీరలు కొల్లి రవీంద్ర కట్టమని, ఆ చీరలు లోకేష్కి కట్టమని చెప్పండి. ఆ డబ్బులు ఇచ్చిన లోకేష్కి, ఆ డబ్బులు ఇచ్చిన కొల్లు రవీంద్రకి ఆ చీరలు గాజులు వేయమని చెప్పండి. ఎందుకంటే వాళ్ళ ఏలుబడిలో ఒక అమాయకురాలైనటువంటి, ఒక సాధ్యమైనటువంటి ఒక బీసీ మహిళకి ఇంత ఘోరమైన అవమానం జరిగింది కాబట్టి ఆ చీరలు ఈ జిల్లా మంత్రి కొల్లు రవీంద్ర, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆళ్ళు చీరలు కట్టుకుని ఆ గాజు ఆళ్ళు వేసుకోవాల్సిన పరిస్థితి. అది పరిస్థితి. మొత్తం మీద ఏదైతే సమావేశం జరిగిందో సమావేశంలో కూడా పెర్ని నాని కూడా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా నిన్న జెడ్పీటీసీ ఉప్పాల హారిక కూడా సమావేశంలో పార్టిసిపేట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇదే నేపథ్యంలో నిన్న మహిళలు ఏదైతే చీకట్లో కన్ను కొడితే అయిపోవాలి అన్న దానికి నేను ఖచ్చితంగా తర్వాత సమావేశంలో సమాధానం చెప్తూ అంటూ కూడా పెర్ని నాని సమాధానం ఇస్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పచ్చు. వీడియో జర్నలిస్ట్ శివరామకృష్ణ సాహిత్య బిగ్ టీవీ పెడన నుంచి.